శాంతి. అందరికీ తెలుగు నూతన సంవత్సరము ఉగాది పండుగ శుభాకాంక్షలు. యుగ ఆదిని గుర్తు చేయించేటువంటి ఈ పండగ మనకు మాయను జయించాలి అని, జీవిత మాధుర్యాన్ని చవి చూడాలంటే అన్ని రకాల పరిస్థితుల్లోనూ అన్ని రకాల సంస్కారాలు కలిగిన వ్యక్తులతోనూ ఎంతో సామరస్యంతో నడుచుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం అంతా మనము శాంతిదేవిగా, శీతలాదేవిగా అందరికీ సుఖశాంతుల తరంగాలని అందిస్తూ జరుపుకుందాము. దీనికి క్రోధినామ సంవత్సరం అని పేరుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో మనము సంపూర్ణంగా క్రోధంపై విజయాన్ని పొంది అందరికీ కూడా అలా క్రోధాన్ని జయించే శక్తిని బాబా నుండి తీసుకొని ఇద్దాం. ఈరోజుటి మురళిలో బాబా అన్ని రకాల బంధాలను తెంచుకొని కేవలం నాపైనే మీ మనసును జోడించండి అన్నారు. ఒక్క బాబా స్మృతియే మనల్ని చివరి వరకు పాస్ చేస్తుంది. బాబా స్మృతి మనకి శక్తినిస్తుంది. బాబా స్మృతితోనే మనం మాయను జయించగలుగుతాము అన్నారు. ది 9th April మురళి. मीठे बच्चे, अब तुम्हारी सब तरफ से रगे टूट जानी चाहिए क्योंकि घर चलना है. कोई ऐसा विकर्म ना हो जो ब्राह्मण कुल का नाम बदनाम हो. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ యొక్క అన్ని బంధాలు తెగిపోవాలి. ఎందుకంటే మీరింటికి వెళ్ళేది ఉంది. మీ ద్వారా బ్రాహ్మణ కులం యొక్క పేరుకు అపకీర్తి తీసుకొచ్చేలాంటి వికర్మలు ఏవి జరగకూడదు. బ్రాహ్మణ కులానికి కలంకం తెచ్చేటువంటి విషయాలు లేదా బ్రాహ్మణ కులానికి అపకీర్తిని తీసుకొచ్చేటువంటి ఎలాంటి వికర్మలు మన ద్వారా జరగకూడదు. ఇప్పుడు అన్ని బంధాలను మనం తెంచుకోవాలి అంటున్నారు. प्रश्न, बाप किन बच्चों को देख देख बहुत हर्षित होते हैं? कौन से बच्चे बाप की आंखों में समाये हुए हैं? బాబా ఎలాంటి పిల్లలని చూసి చాలా హర్షిస్తారు? ఎటువంటి పిల్లలు బాబా యొక్క నయనాలలో ఇమిడి ఉంటారు? జవాబు, ఏ పిల్లలైతే అనేకులను సుఖదాయకంగా చేస్తారో, సర్వీసేబుల్గా ఉంటారో వారిని చూస్తూ చూస్తూ బాబా కూడా హర్షిస్తారు. ఏ పిల్లల బుద్ధిలోనైతే నేను ఒక్క బాబాతోనే మాట్లాడాలి, బాబా చెప్పిందే వినాలి, ఇలాంటి ఆలోచన కలుగుతుందో, అంటే తుమీసే కావు, తుమీసే బోలు, తుమీసే సును అని ఏదైతే మొట్టమొదటి వాగ్దానం ఉందో దాన్ని ప్రాక్టికల్గా ఎవరైతే తీసుకొస్తారో ఇటువంటి పిల్లలు బాబా యొక్క నేత్రాలలోనే ఇమిడి ఉంటారు. బాబా చెప్తారు, నా సేవ చేసేటువంటి పిల్లలు నాకు అతి ప్రియము. ఇటువంటి పిల్లలని నేను కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఎవరైతే బాబా సేవ బాగా చేస్తారో వారిని బాబా కూడా జ్ఞాపకం చేస్తారు. ఎవరైతే ఒక్క బాబాదే వినాలి, బాబాతోని మాట్లాడాలి, బాబాతోని నిద్రించాలి, బాబాతోని ప్రతి కర్మ చేయాలి అని ప్రాక్టికల్గా అనుభవం చేస్తారో అటువంటి పిల్లలు బాబా యొక్క నయనాలలోనే ఇమిడి ఉంటారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఈ విషయం తెలుసు. మేము బాబా ఎదురుగా కూర్చున్నాం. వారే మాకు టీచర్ రూపంలో చదివిస్తూ ఉన్నారు. వారే మాకు తండ్రి, పతిత పావనుడు, సద్గతి దాత కూడా, తోడు తీసుకెళ్లేటువంటి వారు. అలాగే మార్గాన్ని కూడా ఎంతో సహజంగా తెలియజేస్తున్నారు. పతితులను పావనంగా చేయటము ఇది ఇంకెవరూ చేయలేరు. బాబా ఇలా అవ్వడానికి మనకేమి కష్టమైనటువంటి పనిని అప్పగించట్లేదు. మీరెక్కడికి వెళ్ళినా తిరుగుతూ నడుస్తూ కర్మలన్నీ చేస్తూ విదేశాలకి వెళ్ళినా సరే కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి అంటున్నారు. ఇదైతే మీకు అర్థమైంది కదా సబ్జెక్ట్ ఏంటి అనేది. అయినా పిల్లలను బాబా ఎన్నోసార్లు ప్రోత్సహిస్తూ పిల్లలు
స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకోండి, దేహాభిమానం విడిచిపెట్టండి, ఆత్మాభిమానిగా కండి అని చెప్తారు. నేను ఆత్మను శరీరాన్ని తీసుకొని పాత్ర వహిస్తున్నాను, ఒక శరీరం వదిలి ఇంకొక పాత్రను వహిస్తాను, మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అని ఇలా రియలైజ్ అవ్వాలి. కొందరి పాత్ర 100 సంవత్సరాలు ఉంటుంది, కొందరిది 80 సంవత్సరాలు, కొందరిది 2 సంవత్సరాలు, కొందరిది 6 మాసాలు మాత్రమే కావచ్చు. కొందరైతే జన్మ తీసుకోగానే మరణిస్తారు, కొందరు జన్మ తీసుకోక ముందే గర్భంలోనే మరణిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడైతే పునర్జన్మ మరియు సత్యుగంలో ఉన్నటువంటి పునర్జన్మలకు రాత్రి పగలుకున్న తేడా ఉంది కదా. ఇక్కడ జన్మలు ఎలా ఉన్నాయి, సత్యుగంలో జన్మలు ఎలా ఉన్నాయి. ఇక్కడ పునర్జన్మలు తీసుకున్నా కూడా చాలా దుఃఖం ఉంది, సత్యుగంలో సుఖం ఉంది. ఇక్కడ గర్భంతో జన్మ తీసుకుంటారు, దీన్ని గర్భ జైలు అంటున్నారు. సత్యుగంలో కూడా గర్భం ద్వారానే జన్మ తీసుకుంటారు, దాన్ని గర్భ మహల్ అంటారు. అక్కడ వికర్మలే జరగవు, రావణ రాజ్యమే ఉండదు. బాబా అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు. అనంతమైన తండ్రి స్వయంగా కూర్చొని ఈ శరీరం ద్వారా అర్థం చేయిస్తున్నారు. ఈ శరీరం ద్వారానే ఆత్మ వింటుంది. సునానే వాలా జ్ఞాన్ సాగర్ బాప్ హై. మరి వినిపించే వారెవరు? జ్ఞానసాగరుడైన తండ్రి. వారికి తన శరీరం అంటూ లేదు, వారు సదా శివుడిగానే పిలువబడతారు. వారు పునర్జన్మ రహితుడు, వారు నామరూపాల రహితుడు మాత్రం కాదు. వారిని సదా శివ అని అంటారు. సదాకాలం కోసం శివుడే. దైహిక పేరైతే లేదు, వారికి దేహమే లేదు కదా. వీరు ఇతని శరీరంలో ప్రవేశిస్తారు, వీరి దేహానికి పేరు ఉంటుంది. శివబాబా పేరేమి బ్రహ్మ శరీరానికి ఉన్న పేరు కాదు. బ్రహ్మ శరీరానికి బ్రహ్మ ఆత్మ యొక్క పేరుంది. ఏమని? ప్రజాపిత బ్రహ్మ అని. శివబాబాకి ఏం పేరుంది? సదాశివ. ఆ సదాశివ అని బ్రహ్మ శరీరాన్ని సంబోధించడానికి లేదు. శివబాబాకు దైహిక నామం ఉండదు, ఎందుకంటే తన సొంత దేహం లేదు. ఇక్కడైతే బాబా అనంతమైన సన్యాసం నేర్పిస్తున్నారు. ప్రపంచంలో హద్దు సన్యాసీలు ఉన్నారు, వారి పేర్లు కూడా మారుతూ ఉంటాయి. సన్యాసం తీసుకోగానే పేరు మార్చుకుంటారు. మీ పేరు కూడా బాబా మొదట్లోనే ఎంతో మంచివి పెట్టారు. డ్రామా అనుసారంగా కొందరికి పేరు ఇచ్చిన తర్వాత కూడా వారు బాబా చేయిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే బాబా చేత పేరు పెట్టించుకొని తర్వాత బాబా పైన నిశ్చయం తగ్గి వెళ్ళిపోయారు. బాబా అనుకున్నారు, నా పిల్లలుగా అయ్యారు అంటే ఇంకా స్థిరంగా ఉంటారు, విడాకులు ఇచ్చేయరు, ఇంకా బాబా పైన నిశ్చయం ఉండి ఉంటుంది అనుకుంటారు. కానీ ఒకవేళ బాబాకు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతే మరి పేరు పెట్టి కూడా లాభం లేనట్టే కదా. సన్యాసులు కూడా కొందరు ఇంటికి తిరిగి వస్తారు, తిరిగి రాగానే మళ్ళీ పాత పేరునే కొనసాగించుకుంటారు. ఎందుకంటే ఇంటికి తిరిగి వచ్చారు కదా. సన్యాసం చేసిన కొంతకాలం ఏ పేరుతో అయితే పిలుచుకున్నారో అందరూ, కొత్తగా సన్యాసంలో ఏ పేరైతే వారికి వచ్చిందో ఆ పేరుని ఇంకా విడిచిపెట్టేస్తారు. అలాగని సన్యాసం చేసినప్పుడు వారికి మిత్ర సంబంధికులు ఎవరు కూడా గుర్తురారు అని కాదు. కొందరికైతే మిత్రులు సంబంధికులు అందరూ గుర్తొస్తూ ఉంటారు. మోహంలో చిక్కుకుపోతారు, కొందరు మోహంతోనే మరణిస్తారు కూడా. ఇంకా బంధాలనేవి తెగిపోవు. కొందరికైతే కనెక్షన్స్ పూర్తిగా కట్ అయిపోయి ఉంటాయి, అసలు ఏ మోహ బంధనం లేకుండా ఉంటారు. తెంచుకోవాల్సిందే. మరి బాబా అర్థం చేయించారు, ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. బాబా స్వయంగా తెలియజేస్తూ ఉన్నారు. ఉదయం కూడా బాబా తెలియజేశారు కదా. చూస్తూ ఉంటే మనసులో చాలా సుఖం అనుభవం అవుతూ ఉంటుందంట. ఎందుకు అంటే ఆ నయనాల్లో పిల్లలు ఇమిడి ఉంటారు. అలాగే ఆత్మలందరూ సూక్ష్మంగా ప్రకాశమయంగా మెరుస్తూ ఉంటారు. బాబా కూడా పిల్లలందరినీ అలా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. కొందరు చాలా మంచి పిల్లలు ఉంటారు, సెంటర్ సంభాలన చేస్తూ ఉంటారు. ఇంకా కొందరు బ్రాహ్మణులు అయితే వికారాల్లో చిక్కుకొని బాబాను వదిలిపెట్టి వెళ్ళిపోతారు.
కొందరైతే బాబా ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఉంటారు. బాబా కూడా సర్వీసేబుల్ పిల్లల్ని చూసినప్పుడు చాలా హర్షిస్తారు. అనంతమైన తండ్రి చెప్తున్నారు, ఇలా చేస్తేనైతే కుల కలంకితులు అంటారు. బ్రాహ్మణ కులం యొక్క పేరుకు అపకీర్తి తీసుకొస్తారు. పిల్లలకు బాబా అర్థం చేయిస్తారు, ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోవద్దు. అలా నామరూపాల్లో చిక్కుకుంటే సెమీ కుల కలంకితులు అంటారు. సెమీ నుండి ఫైనల్ కూడా అయిపోతారు. మరి జాగ్రత్త. బాబాకు స్వయం రాస్తూ ఉంటారు, బాబా నేను పడిపోయాను, ముఖం నల్లగా చేసేసుకున్నాను, మాయ నన్ను మోసపెట్టింది అంటారు. మరి మాయా తుఫాన్లు అయితే ఎన్నో వస్తాయి. బాబా అంటారు, కామ వికారంలోకి వెళ్ళారంటే ఒకరినొకరు మోస పెట్టుకుంటారు, దుఃఖ పెట్టుకుంటారు. అందుకే ప్రతిజ్ఞ చేయిస్తారు బాబా. కొందరైతే బ్లడ్తో కూడా రాసి బాబాకి లెటర్ ఇచ్చారు. కానీ ఈరోజు జ్ఞానంలోనే లేరు వారు. బాబా అంటారు, అహో మాయా, నువ్వెంత జబర్దస్తుగా ఉన్నావు, బ్లడ్తో కూడా రాసి ఇచ్చినటువంటి పిల్లల్ని కూడా లాక్కెళ్ళావు, అటువంటి వారిని కూడా మింగేసావా అంటారు. బాబా ఎంత సమర్థుడో మాయ కూడా అంత సమర్థవంతమైనదే. అర్థకల్పం బాబా యొక్క సమర్థత వారసత్వం లభిస్తుంది. మిగతా అర్థకల్పం మాయ ఆ సమర్థతను పోగొడుతుంది. ఇది భారతదేశం విషయమే. దేవీ దేవతా ధర్మం వారే సాల్వెంట్గా ఉండేవారు, ఇప్పుడు ఇన్సాల్వెంట్గా అయ్యారు. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణల మందిరాలకి వెళ్తారు. మేము కూడా ఈ వంశం వారిమే, మళ్ళీ అలా తయారయ్యేందుకే చదువుకుంటున్నాము అని అనిపిస్తుంది. ఇతని ఆత్మ కూడా బాబా ద్వారా చదువుకుంటూ ఉంది. ఆగే తో జహా తహా తుమ్ మాతా టేక్తే थे, अभी ज्ञान है, हर एक के सारे 84 जन्मों की बायोग्రఫీ को तुम जानते हो. ఇంతకు ముందైతే ఎక్కడ పడితే అక్కడ తల వంచి నమస్కరిస్తూ మొక్కుతూ ఉండేవారు. ఇప్పుడైతే మీకు జ్ఞానం ఉంది. ప్రతి ఒక్కరివి పూర్తి 84 జన్మల యొక్క బయోగ్రఫీని మీరు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తన పాత్ర వహిస్తూ ఉన్నారు. బాప్ कहते हैं बच्चे सदैव हर्षित रहो. బాబా అంటారు, పిల్లలు సదా హర్షితంగా ఉండండి. ఇక్కడ హర్షితంగా ఉండేటువంటి సంస్కారాలను మీరు మీ వెంట తీసుకుని వెళ్తారు. మీకు తెలుసు కదా మీరు ఎలా తయారవుతున్నారో. అనంతమైన తండ్రి మనకి వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు, ఇంకెవరూ ఇవ్వలేరు. ఒక్క మానవ మాత్రుడికి కూడా ఈ లక్ష్మీనారాయణలు ఇప్పుడు ఎక్కడున్నారు అనే విషయం తెలియదు. అనుకుంటారు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క లోకం అని చెప్తారు. రాధాకృష్ణులది గోలోకం అంటారు, లక్ష్మీనారాయణలది వైకుంఠ లోకం అంటారు. బోలే లోకాలు ఉన్నాయి పైన, ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారేమో అనుకుంటారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, బుద్ధితో మీరే నిర్ణయం తీసుకోండి. భక్తి మార్గంలో కూడా మీరు వేదశాస్త్రాలను చదువుతూ వచ్చారు కదా, ఇప్పుడు నేను మీకు జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నాను, మీరే నిర్ణయించండి. మీరు ఇప్పటి వరకు విన్నవి రైటా, నేను చెప్తున్నవి రైటా? బాబా అంటే రాముడు, వారే రైటియస్, రావణుడైతే అన్రైటియస్ కదా. ప్రతి విషయం బాబా వినిపించేవి సత్యం. మరి ఇప్పటి వరకు రావణుని ద్వారా విన్నవన్నీ అసత్యమే. ఈ జ్ఞానం విషయాల గురించే ఇలా చెప్పడం జరుగుతుంది. మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇంతకుముందు మనం కూడా అసత్యమే మాట్లాడేవారిమి. దాన పుణ్యాలు మొదలైనవి చేసి కూడా ఏమీ ఉన్నతిని పొందలేకపోయాం. ఇచ్చింది కూడా ఎవరికి? ఆత్మలకే. పాపమే జరిగింది వాటి ద్వారా. పాపాత్మకు దానం ఇస్తే పుణ్యాత్మగా ఎలా అవుతుంది? అక్కడ ఆత్మలతో ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండనే ఉండదు. ఇక్కడైతే లక్షల రూపాయల అప్పుగా తీసుకుంటారు. ఈ రావణ రాజ్యంలో అడుగడుగులో మనుషులకు దుఃఖం ఉంది. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. మీకైతే అడుగడుగులో పద్మాలు ఉన్నాయి. దేవతలు పదంపతిగా ఎలా అయ్యారు? ఈ విషయం ఎవరికీ తెలియదు. స్వర్గం అనేది ఒకప్పుడు ఉండేది, దాని చిహ్నాలు కూడా ఉన్నాయి. కాకపోతే వారికి ఏ కర్మలు చేస్తే తర్వాత జన్మలో స్వర్గంలో ఉన్నత పదవిని పొందుతాము అనేది తెలీదు. రాజ్యం లభించాలి అంటే ఏం కర్మలు చేయాలనేది తెలీదు. అదైతే ఉన్నదే నూతన సృష్టి. పనికిరాని ఆలోచనలు అక్కడ ఉండనే ఉండవు. దాన్ని సుఖధామం అంటారు.
5,000 సంవత్సరాల విషయం ఇది. మీరు చదువుకుంటున్నారు సుఖాన్ని పొందడం కోసం, పావనంగా అవటం కోసం. అనేక రకాల యుక్తులు బాబా తెలియజేస్తారు. బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. శాంతిధామం అనేది ఆత్మల నివాసం. దానిని స్వీట్ హోమ్ అంటారు. కొందరు విదేశాల నుండి వస్తారు, అనుకుంటారు నా స్వదేశానికి నేను వెళ్తున్నానంటే నా స్వీట్ హోమ్కి నేను వెళ్తున్నాను అని. మరి ఇది కూడా మన కోసం విదేశమే. మనం పరంధామం వెళ్తే మన స్వీట్ హోమ్కి వెళ్తున్నామనే భావిస్తాం. మన స్వీట్ హోమ్ శాంతిధామం. బాబా కూడా శాంతి సాగరుడు. వారి పాత్ర చివరిలో ఉంటుంది. తో కిత్నా సమయ శాంతి మే రేతే హోంగే. ఈ లెక్కన బాబా ఎంతకాలం శాంతిలో ఉండి ఉంటారు. మొత్తం కల్పమంతా బాబా శాంతిధామంలోనే ఉంటారు. చివరి సమయంలో సృష్టిపైకి వస్తారు. మరి బాబా ఎంత ఎక్కువ శాంతిలో ఉంటారు. బాబాది చాలా కొద్ది పాత్రనే ఉంది. ఈ డ్రామాలో మీరే హీరో హీరోయిన్ యొక్క పాత్ర వహిస్తున్నారు. మీరు విశ్వానికి యజమానిగా అవుతారు. ఈ నశ ఇతరులు ఎవరిలోనూ ఉండదు. ఇంకెవరికి స్వర్గం యొక్క సుఖాలు వారి అదృష్టంలో లేని లేవు అంటున్నారు. ఇది బాబా పిల్లలకి లభిస్తుంది. ఏ పిల్లలైతే బాబా నేను మీతోనే తింటాను, మీతోనే మాట్లాడతాను, మీరు చెప్పిందే వింటాను అని ఇలా బాబాతో ఉంటారో అటువంటి పిల్లల్ని చూస్తూ చూస్తూ బాబా కూడా ఎంతో హర్షిస్తారు. 5,000 సంవత్సరాల తర్వాత వచ్చారు అని, పిల్లల్ని దుఃఖధామం నుండి సుఖధామానికి తీసుకెళ్తున్నారని చాలా సంతోషపడతారు. ఎందుకంటే కామచితి పైన కూర్చొని నల్లగా మాడిపోయారు, భస్మీభూతమైపోయారు. బాబా ఇప్పుడు వాళ్ళందరినీ సమాధుల నుండి మేల్కొల్పుతున్నారు. ఆత్మలన్నీ ఇప్పుడు హాజరై ఉన్నాయి. ఆత్మలను పావనంగా తయారు చేస్తూ ఉన్నారు. బాబా చెప్తారు, పిల్లలు బుద్ధిలో ఒక సద్గురు స్మృతే ఉండాలి, మిగతావన్నీ మర్చిపోవాలి. ఒక్కరితోనే మీ సంబంధం పెట్టుకోవాలి. తుమారా कहना भी था आप आएंगे तो आपके सिवाय और कोई नहीं. మీ మాటే ఇది. మీరొస్తే మిమ్మల్ని తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేయమని ఎన్నోసార్లు మీరు ద్వాపర యుగం నుండి నా ముందు పలుకుతూ వచ్చారు అంటున్నారు. మీరన్న మాటనే కదా. మీరొచ్చినట్లయితే ఇంకా మిమ్మల్ని తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చెయ్యము, ఇంకా మీ మతం పైనే నడుస్తాము, శ్రేష్టంగా అవుతాము అని ఇలా ఎన్నోసార్లు ద్వాపర యుగం నుండి పాడుతూ వచ్చారు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అంటారు. మరి వారి మతం కూడా ఉన్నతోన్నతమైనదే. బాబా స్వయంగా చెప్తున్నారు, ఈ జ్ఞానం ఏదైతే నేను ఇప్పుడు మీకు ఇస్తున్నానో ఇది ప్రాయలోపం అవుతుంది. భక్తి మార్గం యొక్క శాస్త్రాలు పరంపర నుండి నడుస్తాయి అంటారు. రావణుడు కూడా వెళ్ళిపోతాడు. మీరు అడగండి, రావణుని ఎప్పటి నుండి కాలుస్తున్నారు, ఎందుకు కాలుస్తున్నారు అని. వాళ్ళకేమీ తెలియదు. అర్థం తెలియని కారణంగా ఆర్భాటం ఎక్కువ చేస్తారు అంటున్నారు. ఎంతో మంది విజిటర్స్ ని పిలుస్తూ ఉంటారు. ఒక వేడుకలాగా జరుపుతారు దాన్ని, రావణుని కాల్చడానికి. బాబా అంటారు, మైసూర్లో అయితే చాలా బాగా ఖర్చు చేసి ఆ రాజు స్వయంగా కూర్చొని విదేశీయులను కూడా పిలిచి చాలా పెద్ద ఎత్తున జరుపుతారు. మీరు అర్థం చేయించవచ్చు ఈ రావణుడు అంటే ఎవరు, అసలు రావణుని ఎందుకు కాలుస్తున్నారు, ఎప్పటి నుండి కాలుస్తున్నారు అని. రోజు రోజుకి రావణుని తగలబెట్టే విగ్రహాన్ని పెంచుతూ ఉంటారు, ఇంకా సైజ్ పెంచుతారు. ఇది పరంపర నుండి అలా నడుస్తుంది. ప్రతిసారి 1 ఇంచు పెంచాలి అంట. నిజమే, రోజు రోజుకి వికారాలు పెరుగుతూ ఉన్నాయి కదా, అందుకని బొమ్మ యొక్క సైజుని పెంచుతూ ఉంటారు. కానీ బాబా అన్నారు, వాళ్ళకి అర్థం తెలియట్లేదు. రావణుడు ఎంత పెద్ద శత్రువు అనేది తెలుసుకోవాలి. దీనిపైన విజయాన్ని పొందాలి. మనుషుల బుద్ధిలో అనేక విషయాలు ఉన్నాయి. మీకు తెలుసు, ఈ డ్రామా సెకండ్ బై సెకండ్ ఏదైతే గడుస్తుందో అదంతా డ్రామాలో రికార్డ్ అయి ఇమిడి ఉంది. మీరు తిది తారీఖు మొత్తం లెక్కలన్నీ కూడా చెప్పగలుగుతారు. ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మాసాలు, ఇలా ఎంతకాలం పాత్రలు ఉంటాయి అనేది స్పష్టంగా చెప్పవచ్చు. ఈ మొత్తం జ్ఞానం మీ బుద్ధిలో ఉండాలి. బాబా మనకి ఇది అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా అంటారు, నేను పతిత పావనుణ్ణి, మీరు నన్ను పిలిచింది వచ్చి పావనంగా చెయ్యండి అని. మరి పావనంగా చేయడానికి
బాబా ఏదైతే విధిని తెలియజేస్తున్నారో దాన్ని పూర్తిగా మనం పాటించాలి కదా. పావన ప్రపంచము రెండు ఉన్నాయి, ఒకటి శాంతిధామం, మరొకటి సుఖధామం. ఇప్పుడైతే అందరూ పతితంగా ఉన్నారు. ఎల్లప్పుడూ బాబా బాబా అంటూ ఉండండి, ఇది మర్చిపోకూడదు. అప్పుడు బాబానే గుర్తొస్తారు సదా. వీరు మన బాబా. మొట్టమొదట వీరు అనంతమైన తండ్రి. బాబా అనగానే వారసత్వం యొక్క సంతోషం కలగాలి. కేవలం భగవాన్ ఈశ్వర్ అనడంతో ఆ ఆలోచన రాదు. బాబా అంటే మాత్రం తప్పకుండా వారసత్వం యొక్క సుగంధం కలుగుతుంది. అందరికీ చెప్పండి, అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు బ్రహ్మ ద్వారా. ఇది వారి రథమే అని. వారి ద్వారా శివబాబా చెప్తున్నారు, నేను పిల్లలందరినీ ఇలా తయారు చేస్తున్నాను అని. ఈ బ్యాడ్జ్లో కూడా మొత్తం జ్ఞానం అంతా ఇమిడి ఉంది. అంతిమంలో ఇంకా మీకు కేవలం శాంతిధామం, సుఖధామమే గుర్తుంటాయి. ఈ దుఃఖధామాన్ని ఇంకా మర్చిపోతూ ఉంటారు. ఇది కూడా మీకు తెలుసు కదా. నంబర్ వారీగా అందరూ వారి వారి సమయానికే వస్తారు. ఇస్లామీలు, బౌద్ధీలు, క్రిస్టియన్లు ఇలా ఎంతమంది ఉన్నారు. అనేక భాషలు ఉన్నాయి. మొదటైతే ఒకే ధర్మం ఉండేది. అప్పుడు ఎంత కొద్ది మందే ఉండేవారు. తర్వాత ఎన్ని యుద్ధాలు జరిగాయి. అలా పోట్లాడుకుంటూ ఉన్నారు అందరూ. ఎందుకంటే నిరుపేదలుగా అయిపోయారు, అనాథలుగా అయిపోయారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నేనేదైతే మీకు రాజ్యాన్ని ఇస్తానో దాన్ని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు. బాబా స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. దాన్ని మన నుండి ఎవ్వరూ లాక్కోలేరు, దోచుకోలేరు. ఇందులో అఖండమైన, స్థిరమైన, అచలమైనటువంటి స్థితి ఉండాలి. మాయా తుఫాన్లు అయితే తప్పనిసరిగా వస్తాయి. ఇంతకు ముందు ఎప్పుడూ కలగనటువంటి అనుభవాలు ఇప్పుడు అవుతూ ఉంటాయి. జబ్బు కూడా ఎల్లప్పుడూ సమాప్తమయ్యే ముందు బాగా ఎక్కువై సమాప్తమవుతుంది కదా. ఇంక ఈ జబ్బులు కూడా పూర్తిగా సమాప్తమయ్యేవి ఉన్నాయి. అందుకే కర్మల యొక్క లెక్కాచారములు, జబ్బులు ఇవన్నీ అధికమవుతున్నాయి. భయపడవద్దు. ఇంత ఎక్కువైపోతున్నాయి ఏంటి అని భయపడొద్దు. అంతం అవ్వడానికి అతి అయ్యాయి. ఇదంతా చివరి సమయంలో జరిగే దృశ్యం. మళ్ళీ ఉండవు ఇంకా. మరి అర్థకల్పం కోసం జబ్బులే లేకుండా ఉంటాయి అంటే ఇప్పుడు అంతిమంలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా తీవ్రత దాన్ని. అప్పుడు భయపడకూడదు. ఎందుకంటే బాయ్ బాయ్ చెప్పడానికి అన్నీ వస్తాయి మన దగ్గరికి. మళ్ళీ అర్ధకల్పం ఉండవు కాబట్టి అన్నీ ఒక్కసారి వచ్చి మనల్ని తాకి వెళ్తాయి. ఇప్పుడంతా లోపలున్న జబ్బు బయటపడుతుంది. వృద్ధులను కూడా మాయ యువకులుగా చేస్తుంది. మనుషులు వానప్రస్థం తీసుకుంటే అక్కడ ఫీమేల్స్ ఉండరు. సన్యాసులు కూడా అడవులకు వెళ్తారు. అక్కడ కూడా ఫీమేల్స్ ఏమీ ఉండరు. ఎవరి వైపు చూడరు. ఇంకా భిక్ష తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంతకుముందు అయితే పూర్తిగా స్త్రీల వైపు చూసేదే కాదు, అనుకునేదే స్త్రీని చూశానంటే మళ్ళీ బుద్ధి వెళ్తుంది అని. సోదరీ సోదరుల సంబంధంలో కూడా బుద్ధి చెడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే బాబా అంటారు, బాయిని చూడండి. శరీరం యొక్క నామం కూడా వద్దు. చాలా ఉన్నతమైనటువంటి గమ్యం. పూర్తి శిఖరానికి చేరుకోవాలి. రాజధాని స్థాపన జరుగుతుంది. ఇందులో కొంచెం శ్రమ ఉంది. బాబా అంటారు, నేనైతే మీకు లక్ష్యం ఇచ్చాను. లక్ష్మీనారాయణులుగా మిమ్మల్ని తయారు చేస్తున్నాను. బాబా అంటారు, ఇలా తయారవ్వండి. మీరు శ్రీమతం పైన నడవండి. మాయా తుఫాన్లు అయితే వస్తాయి. కర్మేంద్రియాలతో మీరేమీ చేయకూడదు. దివాలా తీయడం లాంటివి లౌకికంలో కూడా జరుగుతూనే ఉంటాయి. మీరు కేవలం జ్ఞానంలో వచ్చారు కాబట్టి దివాలా తీశారు, మొత్తం అన్ని పోగొట్టుకున్నారు అని కాదు. అది లౌకికంలో కూడా జరుగుతూనే ఉంది కదా. జ్ఞాన మార్గంలో రాకపోయినా జరగాల్సింది ఎలా అయినా తప్పదు. ఇక్కడైతే మీరు పావనంగా అవ్వడానికి వచ్చారు. మీరు బాబాను పిలిచిందెందుకు? పతిత పావన రండి, పావనం చేయండి అన్నారు. మరి పిల్లలు కొందరు మంచి సేవ చేస్తారు, ఇతరులకు కూడా జ్ఞానం అర్థం చేయిస్తూ ఉంటారు. తర్వాత బాబాను వదిలేసి దివాలా తీసి వెళ్ళిపోతారు. మాయ ఎంత జబర్దస్త్గా ఉంది చూడండి. మంచి మంచి పిల్లల్ని కూడా తోసేస్తుంది. బాబా స్వయంగా అర్థం చేయిస్తున్నారు, నా సేవ చేసేటువంటి పిల్లలే నాకు అతి ప్రియమైన వారు. అనేకులను సుఖదాయకంగా తయారు చేస్తారు.
ఇటువంటి పిల్లల్ని నేను కూడా బాగా జ్ఞాపకం చేస్తూ ఉంటాను. బాబా సేవ చేసే పిల్లల్ని చాలా జ్ఞాపకం చేస్తారు. అచ్చా, मीठे मीठे सिकिलती बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण कोसम मुख्य सारमु। ఫస్ట్ పాయింట్, ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకొని కుల కలంకితులుగా కాకూడదు. మాయ మోసంలోకి వచ్చి ఒకరినొకరు దుఃఖ పెట్టుకోకూడదు. బాబా నుండి సమర్థత యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. సెకండ్ పాయింట్, సదా హర్షితంగా ఉండే సంస్కారము ఇక్కడి నుండే నింపుకోవాలి. ఇప్పుడు పాపాత్మలకు ఎలాంటివి ఇచ్చిపుచ్చుకోవడం చేయకూడదు. జబ్బులు మొదలైనటువంటి వాటితో భయపడకూడదు. లెక్కాచారములన్నీ ఇక్కడే పూర్తి చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఎలాంటి వికర్మ మన ద్వారా జరగకూడదు. అటెన్షన్, బాబా పేరు పోగొట్టేలాంటి ఏ పనులు మనం చేయకూడదు, అలా చేసి మాయతో మోసపోకూడదు అంటున్నారు. సో కర్మల పైన ఫుల్ అటెన్షన్ ఉండాలి. సెకండ్ పాయింట్లో ఇక్కడే మనం దేవీ దేవతలుగా అయ్యే సంస్కారాలన్నీ తయారు చేసుకోవాలి. హర్షితంగా ఉండటం, ఎలాంటి కొత్త ఖాతాలు తయారు చేసుకోకుండా ఇప్పుడైతే మనం అన్ని క్లియర్ చేసుకొని వెళ్ళాలి. వరదాన్, विल पावर द्वारा सेकंड में व्यर्थ को फुल स्टॉप लगाने वाले अशरीरी भाव। మనోబలం ద్వారా ఒక్క సెకండ్లో వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అశరీరీ భావ. మనోబలం ద్వారా ఒక్క సెకండ్లో వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అశరీరీ భావ. వివరణ, ఒక్క సెకండ్లో అశరీరిగా అయ్యేందుకు పునాది ఈ అనంతమైన వైరాగ్య వృత్తి. ఈ వైరాగ్యం ఎలాంటి యోగ్యమైన ధరణి అంటే అందులో ఏ బీజం వేసినా ఫలం వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి మనోబలంతో మీరు ఉండాలి. సంకల్పం చెయ్యగానే వ్యర్థం సమాప్తం అవ్వాలి. ఒక్క సెకండ్లోనే సమాప్తం అవ్వాలి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఎక్కడ అనుకుంటే అక్కడ, ఏ స్థితి అనుకుంటే ఆ స్థితిలో ఒక్క సెకండ్లో సెట్ అయిపోవాలి. సేవ మనల్ని అలా ఆకర్షించకూడదు. సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టగలగాలి. అప్పుడే సహజంగా శరీరిగా కాగలుగుతాం. వ్యర్థం మనల్ని ఆకర్షించడం, చెడు మనల్ని ఆకర్షించడం, లేదా బుద్ధి అటు ఇటు భ్రమించడం ఇవి చెప్పట్లేదు బాబా. ఈవెన్ సేవ కూడా మనల్ని బాబా స్మృతిలో కూర్చున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఈశ్వరీయ సేవని, ఆ సేవ చేస్తే కూడా పద్మాల సంపాదన జమ అవుతుంది. ఆ సేవలో కూడా అనేకుల కళ్యాణం ఇమిడి ఉంది. కానీ మనం అశరీరిగా అవ్వాల్సినటువంటి సమయంలో నేను అశరీరిగా అవ్వాలి అనుకుంటే మాటి మాటికి సేవనే గుర్తొస్తూ ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఏ సమయంలో ఎప్పుడు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండగలగాలి. అలాంటి మనోబలాన్ని మనము తయారు చేసుకోవాలి. స్లోగన్, బాప్ సమాన్ బన్నా హే తో బిగిడి కో బనానే వాలే బనో. బాబా సమానంగా అవ్వాలనుకుంటే చెడిపోయిన దాన్ని బాగు చేసేవారిగా కండి. బాబాకు టైటిల్ ఉంది బిగిడి కో బనానే వాలే అని. మరి మనం కూడా బాబా సమానంగా అవ్వాలి అంటే ఎలాంటి చెడిపోయిన దాన్నైనా మనం సరిచేసేలాగా, దాన్ని కూడా పరివర్తన చేసేలాగా తయారవ్వాలి. ఈరోజు స్వమానము, నేను ఆత్మను అశరీరిని. అశరీరిగా అయ్యే అభ్యాసాన్ని రోజంతలో అనేక సార్లు మనం చేద్దాం. మరోసారి అందరికీ ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓం శాంతి.